హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏబిఆర్ టెక్ అకాడమీ. ఈ వీడియోలో నంబర్ సిస్టమ్ కన్వర్షన్ మెథడ్స్లోని ఆక్టల్ టు హెక్సాడెసిమల్ కన్వర్షన్ గురించి చెప్పుకుందాము. ఈ ఆక్టల్ టు హెక్సాడెసిమల్ కన్వర్షన్లో మనం డైరెక్ట్గా కన్వర్ట్ చేయలేము. కాబట్టి ఏం చేస్తామంటే ఫస్ట్ ఆక్టల్ని బైనరీలోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఆ వచ్చిన బైనరీని మళ్ళా హెక్సాడెసిమల్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. కాబట్టి ఏం చెప్తామంటే బైనరీ ఈజ్ ది బ్రిడ్జ్ బిట్వీన్ ఆక్టల్ అండ్ హెక్సాడెసిమల్ కన్వర్షన్. ఇప్పుడైతే ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాము. 5456 బేస్ 8 2 ఒక క్వశ్చన్ మార్క్ ఇచ్చేసి సఫిక్స్లో 16 ఇచ్చారు. అంటే ఒక ఆక్టల్ నంబర్ని ఇచ్చారు, దాన్ని హెక్సాడెసిమల్లోకి కన్వర్ట్ చేయమని మెన్షన్ చేశారు. ప్రొసీజర్ ప్రకారం ఏంటి, డైరెక్ట్గా కన్వర్ట్ చేయలేం కాబట్టి ఫస్ట్ ఆక్టల్ని బైనరీకి కన్వర్ట్ చేసుకుందాం. ఆ తర్వాత బైనరీని హెక్సాలోకి కన్వర్ట్ చేద్దాం. ఇట్లా బైనరీకి కన్వర్ట్ చేసేటప్పుడు బైనరీ డిజిట్స్ యొక్క పొజిషనల్ వాల్యూస్ని ఫస్ట్ నోట్ చేసుకోవాలి. 2 power 0, 2 power 1, 2 power 2, 2 power 3. 2 power 0 అంటే 1, 2 power 1 అంటే 2, 2 power 2 అంటే 2 2s are 4, 2 power 3 అంటే 2 2s are 4, 4 2s are 8 అని అర్థం. ఇవి ఇలా రాసుకున్నాక మనకిచ్చిన క్వశ్చన్లో ఉన్న డిజిట్స్ని కొంచెం స్పేస్ ఇస్తూ విడివిడిగా ఈ విధంగా రాసుకోవాలి. క్వశ్చన్లో 5 4 5 6 అనే డిజిట్స్ ఇచ్చారు. 5 4 5 6 అనే డిజిట్స్ని రాశాను. ఇలా రాసుకున్న తర్వాత ఇప్పుడు ప్రతి నంబర్కి ఈక్వలెంట్ బైనరీ డిజిట్స్ని రాయాలి. మరి ఎన్ని బిట్స్ బైనరీ నంబర్స్ని రాయాలి అంటే మనం ఫస్ట్ ఏం చేస్తున్నాము, ఆక్టల్ నుంచి బైనరీకి కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి ఆక్టల్ యొక్క బేస్ వాల్యూ 8. ఈ 8ని 2 power 3గా రాయొచ్చు. పవర్లో మనకి 3 ఉంది కాబట్టి ఒక్కొక్క నంబర్ని 3 బిట్ బైనరీ డిజిట్స్తో రిప్రజెంట్ చేయాలి. ఫస్ట్ మనకి ఇక్కడ 5 అనే నంబర్ ఉంది. ఈ వాల్యూస్ బేస్ చేసుకొని మనం బైనరీ నంబర్స్ని రాస్తాము. ఇక్కడ ఎగ్జాక్ట్గా 5 అనే నంబర్ లేదు. మరి 5 లేనప్పుడు 5 రావాలి అంటే ఈ 4ని 1ని యాడ్ చేసుకోవాలి. 4 + 1 5 అవుతుంది కాబట్టి 4ని తీసుకోవాలి, 1ని కన్సిడర్ చేయాలి, 2ని కన్సిడర్ చేయకూడదు. కాబట్టి ఈ 5కి బైనరీ నంబర్ ఏమవుతుందంటే 1 0 1 1 0 1గా రాసుకోవాలి. నెక్స్ట్ నంబర్ ఏమి ఇచ్చారు, 4 ఇచ్చారు. 4 ఇక్కడ ఎగ్జాక్ట్గా ఉంది, 4 ఈ పొజిషన్లో ఉంది. అంటే 4ని తీసుకుంటున్నాము, ఈ నంబర్ని తీసుకోవట్లేదు. అప్పుడు ఏమని రాయాలంటే 1 0 0 అని రాసుకోవాలి. 1 0 0. నెక్స్ట్ నంబరు 5 ఇచ్చారు. 5 ఎగ్జాక్ట్గా లేదు, 4ని 1ని యాడ్ చేసుకుంటే 5 వస్తుంది కాబట్టి ఈ 2 నంబర్స్ని కన్సిడర్ చేస్తున్నాము. ఇది తీసుకోవట్లేదు అంటే 1 0 1 అవుతుంది. 1 0 1 అని రాసుకోవాలి. నెక్స్ట్ నంబర్ 6. 6 అనేది కూడా ఎక్కడ ఎగ్జాక్ట్గా లేదు, 4ని 2ని యాడ్ చేసుకుంటే 6 వస్తుంది కాబట్టి 1 1 0 అంటే 1ని తీసుకోవట్లేదు. ఈ 2 డిజిట్స్ని మాత్రమే తీసుకుంటున్నాం కాబట్టి వీటిన్నిటికి 1 అనేది అసైన్ అవుతుంది. దీనికి 0 అసైన్ చేసి 1 1 0గా 6కి రాస్తాము. అన్ని డిజిట్స్ని 3 3 బిట్స్తో బైనరీ నంబర్స్తో ఈ విధంగా రాశాక సఫిక్స్లో 2 అని మెన్షన్ చేస్తే హాఫ్ ప్రాబ్లం అయినట్టు. అంటే ఏం చేసాం, ఇప్పటివరకు ఆక్టల్ నంబర్ని బైనరీలోకి కన్వర్ట్ చేసాం. ఇప్పుడు మనకొచ్చిన ఈ బైనరీ నంబర్ని హెక్సాలోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఇది కదా బైనరీ నంబర్ వచ్చింది, దీన్ని హెక్సాలోకి కన్వర్ట్ చేయాలి. ప్రొసీజర్ ప్రకారం ఏంటి, హెక్సాడెసిమల్లోకి కన్వర్ట్ చేయాలి అంటే బైనరీ నంబర్స్ని రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి 4 4 బిట్స్ లెక్కన గ్రూప్ చేసుకోవాలి. అందుకోసం ఇక్కడ వచ్చిన ఈ బైనరీ డిజిట్స్ని అన్ని పక్కపక్కన కొంచెం స్పేస్ ఇస్తే ఈ విధంగా రాసి
4 బిట్స్ లెక్కన గ్రూప్ చేద్దాం. 1 2 3 4 ఈ 4 బిట్స్కి ఒక గ్రూపు. 1 2 3 4 ఈ 4 బిట్స్ ఒక గ్రూప్ అవుతుంది. 1 2 3 4 బిట్స్ ఒక గ్రూప్ అవుతుంది. ఎందుకు 4 బిట్సే అంటే హెక్సాడెసిమల్ బేస్ వాల్యూ 16ని 2^4గా రాయొచ్చు కదమ్మా. 2^4 అంటే పవర్లో 4 ఉంది కాబట్టి ఉన్న బైనరీ నంబర్స్ని 4 బిట్స్ లెక్కన గ్రూప్ చేసుకోవాలి. అందువల్ల 4 బిట్స్తో గ్రూప్ చేస్తున్నాను. ఇలా గ్రూప్ చేశాక ఒక్కొక్క గ్రూప్కి ఈక్వలెంట్ వాల్యూని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఈ వాల్యూ కూడా ఈ పొజిషన్ నంబర్స్ ఉన్నాయి కదా, వీటి నుంచే క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఇప్పుడు మనకి ఏమేమి డిజిట్స్ ఉన్నాయి? 1 0 1 1 అంటే 1 అంటే ఈ 1 అంటే 8, ఈ 0 అంటే 4, 1 అంటే 2, ఈ 1 అంటే 1. అంటే 4 ఒక్కటే తీసుకోవట్లేదు, 8 2 1 ఈ 3 డిజిట్స్ని కన్సిడర్ చేస్తున్నట్టు. ఆ కన్సిడర్ చేసిన నంబర్స్ని ఏం చేయాలి అంటే యాడ్ చేసుకోవాలి. 8 + 2 + 1 8 + 2 + 1 అని రాసి 8 + 2 10 10 + 1 11. సో ఈ గ్రూప్ యొక్క ఈక్వలెంట్ హెక్సాడెసిమల్ వాల్యూ ఎంత అంటే 11 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ గ్రూప్లో 0 0 1 0 ఉంది. అంటే 8 తీసుకోవట్లా, 4 తీసుకోవట్లా, 2ని తీసుకుంటున్నాము, 1 తీసుకోవట్లేదు. ఎందుకంటే 0 ఉంది అంటే ఆ నంబర్ని తీసుకోవట్లేదు అని అర్థం. ఇక్కడ 2కి మాత్రమే 1 ఉంది కాబట్టి 2 ఒక్కటే తీసుకుంటున్నా. ఈ గ్రూప్కి ఈక్వలెంట్ వాల్యూ 2 అవుతుంది. నెక్స్ట్ గ్రూప్లో 1 1 1 0 అని ఉంది. అంటే 8కి 1 ఉంది, 4కి 1 ఉంది, 2కి 1 ఉంది అంటే ఈ 3 నంబర్స్ని తీసుకుంటున్నాము, ఈ 1ని తీసుకోవట్లేదు అని అర్థం. ఆ తీసుకున్న నంబర్స్ని యాడ్ చేసుకోవాలి. 8 + 4 + 2 3 నంబర్స్ని యాడ్ చేస్తే 14 అవుతుంది. కానీ హెక్సాడెసిమల్లో మనకి 0 నుంచి 9 వరకు, ఏ నుంచి ఎఫ్ వరకు మాత్రమే నంబర్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకి 11 వచ్చింది. 11 అంటే మనం హెక్సాడెసిమల్ ఏం తీసుకోవాలి అంటే బీగా తీసుకోవాలి. 11ని బీగా తీసుకోవాలి. కాబట్టి 11 ప్లేస్లో బి అని రాశాను. 2ని 2గానే తీసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ మనకి 14 వచ్చింది. 14 అంటే ఈగా రాసుకోవాలి, ఈగా తీసుకోవాలి. కాబట్టి 14 ప్లేస్లో ఈ రాశాను. ఎంత రాశాక సఫిక్స్లో 16 పెడితే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చినట్టు. సో ఈ విధంగా ఒక ఆక్టల్ నంబర్ ఇస్తే హెక్సాడెసిమల్లోకి కన్వర్షన్ అనేది చేయాలి. అయితే ఈ మెథడ్లో డైరెక్ట్గా కన్వర్షన్ ఉండదు. ఆక్టల్ నుంచి బైనరీ కన్వర్ట్ చేసుకొని ఆ వచ్చిన బైనరీని హెక్సాలోకి కన్వర్ట్ చేయాలి. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఏబిఆర్ టెక్ అకాడమీని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.